ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. ఈ వాక్యమును పరిశీలన చేసుకుందాం. సైనిక సంబంధమైన సాదృశ్యాన్ని అనగా ఆయుధము, న్యాయస్థానంలోని పరిభాషను అనగా దోషారోపణ అనే పదాలను ఉపయోగిస్తూ తాను తన ప్రజల్ని కాపాడుతున్నాడు కాబట్టి వారు ఏ దాడులనైనా ఎదుర్కోగలరని దేవుడు ప్రకటిస్తున్నాడు. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు ఆయనను గూర్చి చెప్పుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారు నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ఈ రోజున అదేవిధంగా నీవు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడేవారిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలీలు నీతిమంతులుగా ఎంచబడిన వారే ఏ విధంగా అయితే ఆయన యందు అతిశయపడతారో అదేవిధంగా మనం కూడా ఆయన యందే అతిశయపడదుము. ఎందుకంటే ఆయనను సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు ఎన్నటికీ. దేవునికి స్తోత్రం.